ఎన్నికల అనంతరం చంద్రబాబు లోకేష్లు కుర్చీలు మడత పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. తండ్రి కొడుకులు కలిసి కుర్చీ మడత పెట్టడం కాదు, ఏకంగా టీడీపీ పార్టీనే మడత పెట్టేశారన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీలో ఉండకుండా ఉండటం ఎప్పుడైనా ఊహించారా అని ప్రశ్నించారు కేశినేని నాని. పూర్తిగా పార్టీనే మడత పెట్టేశారు బాబు కొడుకు. ఎవరిని? తెలుగుదేశం పార్టీ పాపం అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో 42 మార్చిలో మొదలుపెట్టాడు. జనవరిలో అధికారంలోకి వచ్చాడు. 9 నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడత పెట్టుకోవడం కాదు, పార్టీని మడత పెట్టేశారు. ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకపోతుందని ఊహించారా? మీడియా ఊహించారా? ఊహించలేదు కదా. ఇవాళ ఖాళీ అయిపోయిందా? రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోయావు. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14లో, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18లో. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రాలో 0. నువ్వు నీ కొడుకు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు.